ఈరోజు ఏప్రిల్ 27, 2017 బాహుబలి ప్రీమియర్స్ రోజు దొరికిన టికెట్. ఇక జక్కన్న గారు ఏం చూపిస్తారు, ఏం తీస్తారు, అసలు ఏంది అని అసలు ఆ విజువల్స్ కానీ ఆ టీజర్ ట్రైలర్ చూసింది కానీ అసలు ఏముంటుందా అని చెప్పి నేను కూడా బాగా వెయిట్ చేసి మోస్ట్ అవైటెడ్గా వెళ్ళిన థియేటర్కి, చంద్రకళ థియేటర్, మన మూసాపేట్. ఇక స్టార్ట్ చేసిన హోల్డ్ ఆన్ ఏంది బాయ్, 2025 కదా, నువ్వేంది 2017 అంటున్నావు అని అనొచ్చు మీరు. ఎస్, ఇది 2025, బట్ ఐఎమ్ స్టిల్ స్టక్డ్ ఇన్ 2017. సేమ్ ఎమోషన్, సేమ్ కనెక్షన్, ఈవెన్ నౌ ఫెల్ట్ మోర్ దెన్ ఇనిషియల్ రిలీజ్. యాజ్ ఐ రియల్లీ కనెక్టెడ్ ఎవ్రీ సీన్, ప్రతి సీన్ ఇంటూ మై నౌస్. ప్రతి సీన్ అసలు ఎంత కనెక్ట్ అయిందంటే, ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంత కనెక్ట్ అవ్వడం అంటే అసలు గ్రేట్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్ ఉంది. మీరు ఇది రిలీజ్ కాదు, ఇది డిఫరెంట్ మూవీ. అంటే రెండు పార్ట్స్ యాడ్ చేశారు, కానీ అసలు ఎలా వచ్చింది అనేది అసలు చాలా బాగా వచ్చింది మూవీ అయితే. నాకైతే భలే నచ్చింది. అప్పుడు చూడడం కన్నా ఇప్పుడు చూస్తేనే సూపర్ అనిపించింది. కిక్ మాత్రం మామూలుగా రాలేదు. ఏంటి భయ, మరి తమ్నేల్లో బాహుబలి 3 అని పెట్టినావు, కొత్త సీన్స్ అని పెట్టినావు అంటే, ఎస్, బాహుబలి 3 యానిమేషన్ ఉంది అండ్ కొత్త సీన్స్ కూడా ఉన్నాయి. కొత్త సీన్స్ ఏంటి అంటే అవి నేను ఇన్డెప్త్ రివ్యూ చెప్పిన తర్వాత మీకు షేర్ చేసుకుంటా పక్కా. ఇక ఇన్డెప్త్ రివ్యూకి వెళ్తే, బాహుబలి అనేది ఇద్దరు సోదరుల మధ్య జరిగిన సింహాసన పోరాటం. యాక్చువల్లీ మన భాషలో చెప్పాలంటే ఇద్దరు బ్రదర్స్, ఒక థ్రోన్, ఇద్దరు ఉమెన్స్, వన్ సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ ఈగో, అంటే ఆత్మగౌరవం వర్సెస్ అహంకారం. వీటి మధ్య ధర్మం గెలిచిందా లేదా అధర్మం గెలిచిందా అనేది మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, పాండ్యా ప్రభాస్ గారు ఇచ్చి పడేసిరు. అండ్ అనుష్క యాజ్ వెల్ యాజ్ తమన్నా, దేర్ బ్యూటీ ఈజ్ ప్లస్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఆ గ్రాఫిక్స్, విజువల్స్ యాజ్ యూజువల్ రాజమౌళి గారి మూవీస్లో ఇవి చాలా బాగుంటాయి, కానీ ఇది ఇంకా ఒక మెట్టు ఎక్కేసాడు అనుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయి అసలు. ఎడిటింగ్ కానీ కొన్ని విజువల్ సీన్స్ కానీ భలే వచ్చినాయి. ఇంకా నెగిటివ్స్ లేవా భయ్యా అంటే, ఎస్, బాహుబలికి నెగిటివ్స్ అంటే ఎవరు చెప్పలేరు. బట్ ఒకటి రెండంటే కొంచెం ఫస్ట్ బాహుబలి 1 ఫస్ట్ హాఫ్లో, బాహుబలి 2 సెకండ్ హాఫ్లో చూపించారు కాబట్టి బాహుబలి 1 బాహుబలి 2 కొంచెం తక్కువ, కొంచెం అంటే అంత కనెక్టెడ్ ఉండదు కాబట్టి కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ ఉంటాయి హియర్ అండ్ దేర్, అంత మించితే ఇక మూవీ మాత్రం సూపర్ అసలు. మళ్ళీ ఇంకో టైం చూసినా కూడా నాకు మాత్రం ఫస్ట్ టైం అనిపించింది ఇదే 2017 ఏప్రిల్ 27 అని ఫీల్ అవుతున్నాను నేను. అదే హైపు, అదే మూడు, అదే ఉత్సాహం, అదే ఊరుకులాట, గదే మజా, గదే మూమెంటం, అంతే, కొంచెం కూడా మారలేదు. ఇక కొత్త సీన్స్ అంటే ఒక 3 సీన్స్ కొత్తవి ఉన్నాయి. అంటే వాళ్ళు అప్పుడు తీసి ఇందులో పెట్టకుండా డిలీట్ చేసిన సీన్స్ అనుకుంటా. సీన్ 1 ఏంటంటే, బిచ్చలదేవ ఎలివేటింగ్ అమరేంద్ర బాహుబలి వెన్ మహేంద్ర బాహుబలి, అంటే శివుడు ఎంటర్ అయ్యేటప్పుడు. అంటే రాజ్యమా ఉలికిపడు అనే సాంగ్లో బాహుబలి 1లో శివుడు ఎంటర్ అయినప్పుడు ఇక్కడ బిచ్చలదేవ ఒక డైలాగ్ చెప్పడం, కొత్త డైలాగ్ అది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఈయన ఎంట్రీ ఉంటుంది, అది ఒక కొత్త సీన్ యాడ్ చేశారు. సెకండ్ సీన్ ఏంటంటే, అమరేంద్ర బాహుబలికి దేవసేనకి పెళ్ళయ్యే సీన్ అంత చూపిరు బాహుబలి 2లో, కానీ ఇందులో కొంచెం సీన్ కొంచెం ఎక్కువ టైమే పెట్టారు. అది కొంచెం కొత్త సీన్లా అనిపించింది నాకు. ఇంకోటి థర్డ్ సీన్ ఏంటంటే, భల్లాల దేవసేనకి నీకు నేను తప్ప ఇంకెవరు మిగలలేరు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది బాహుబలి 2లో, కానీ ఇక్కడ మాత్రం విజువల్స్తో సహా వాళ్ళ ఎంగేజ్ అంటే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు మనకి. ఆ ఒక సీన్ ఒకటి యాడ్ అయింది, థర్డ్ సీను. ఇంకా మొత్తానికి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, నాకు తెలిసి న్యూ ఇండియన్ ఇండస్ట్రీ అనుకుంటా. ఇది నాకు తెలిసి ఒక 1700 to 1900 మధ్యలో కలెక్షన్స్ వస్తాయి అనుకుంటా. ఎందుకు భయ, ఇంకా 2017లో ఉన్నావు అంటే, ఎస్, 2017 గురించి చెప్తున్నా. ఇది మాత్రం పక్కా ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో నేను చాలా డీటెయిలింగ్స్ చూసిన. అండ్ దీని మీద నేను సెపరేట్ వీడియో ఒకటి చేస్తా సండే తర్వాత ఆర్ మండే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చి నాకు రీచ్ ఇచ్చిన అందరికీ పేరున థ్యాంక్స్. నా గుండెలో మీరు ఎప్పటికీ ఉండిపోతారు, ఎప్పటికీ.
అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. బాహుబలి ద ఎపిక్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. Signing off. Bye bye.